హైదరాబాద్ నడిబొడ్డున మరో భారీ స్కామ్ జరిగింది. అది ఏంటంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని రషీద్ బిల్డింగ్ లో ఇక్కడ ఒక జాబ్ కన్సల్టెన్సీ కంపెనీ పేరు వచ్చి ఇన్నోవేట్ సోర్స్ కంపెనీ వాళ్ళు 5 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టి మరీ పరారైపోయారు. ఇక్కడ కుచ్చుటోపి పెట్టించుకున్నది అన్ఎంప్లాయిడ్ యూత్. ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, జాబ్స్ దొరక్క అట్లాంటి డెస్పిరేషన్నెస్ ని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు తీసుకొని వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పేసి, ట్రైనింగ్స్ అని చెప్పేసి, అదని చెప్పేసి లాస్ట్ కి 9 నెలలు ఎవ్రీ మంత్ 1000 నుండి 1,500 మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లాస్ట్ కి నిన్న బోర్డు తిప్పేశారు. సో ఈ విషయమై చాలా మంది వస్తున్నారు, మన ఛానల్కి వస్తున్నారు, చెప్పారు, మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక్కటి ఏంటంటే ఇక్కడ నుంచి డెఫినెట్ గా వీళ్ళతో మాట్లాడి ఇప్పుడు వాళ్ళ పైన వెళ్తున్నాము, ఆ కంపెనీకి వెళ్తున్నాము, చూస్తాం ఆ కంపెనీ క్లోజ్ ఉందా ఏముందని చెప్పేసి చూసి అక్కడి నుంచి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. ఈ బాధితులు ఒక్కొక్కరు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. ఒక బాధితుడు అక్రాస్ బెంగళూరు నుంచి వచ్చారు, ఇంకొక బాధితుడు ఒరిస్సా నుండి వచ్చారు. వీళ్ళకి అటు ఇటు అని కాదు, ఎవ్వరు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకుంటున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు బోర్డు తిప్పేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద భారీ మోసం, అంటే తెలియకుండా జరిగిన మోసము. 5 కోట్ల రూపాయలంటే మామూలు మాట కాదు. సో ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. దానికి కైజర్ న్యూస్ వీళ్ళకి అండగా నిలబడుతుంది. మనం పైన వెళ్ళి చూద్దాం, ఆ కంపెనీ పైన వెళ్ళి చూసి దాని తర్వాత కంపెనీ పేరు ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను నేను. ఇది ఇన్నోవేట్ సోర్స్. సో ఈ రోజు కూడా ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు. నిన్న 17 మంది వచ్చారట. సో ఈ రోజు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమైంది అని చెప్పేసి. ఇంకా ఎంతమంది బాధితులు ఇక్కడికి వస్తారో తెలియదు. సో ఈ వీడియో చూసైనా సరే బాధితులు రావాలి, బాధితులు బయటికి వచ్చి అందరు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశము. సో మనం వెళ్ళి చూద్దాము. ఇది ఆఫీస్, ఇది చూసారు కదండి. ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్. ఆఫీస్ క్లోజ్ చేసేసినారు. సో వీళ్ళ వేర్ అబౌట్స్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి పోలీస్ వాళ్ళే వెలికి తీయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ బాధితులను కలిసి తెలుసుకుందాం. సో చూసారు కదండి, వీళ్ళు కొంతమంది బాధితులు ఇక్కడ. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎట్లా మోసపోయారని చెప్పేసి. ఓకే, స్టార్టింగ్ మీ పేరేంటండి? అర్పిత గారు, మీరు ఇన్నోవేట్ సోర్స్కి ఎందుకు వచ్చినారు? జాబ్ పర్పస్ కోసం వచ్చాము. మేము ఇక్కడికి వచ్చాక అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, వెయిట్ చేయమని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వచ్చాం. కానీ ఇద్దరికి ఒకసారి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ రౌండ్. చేశాక వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 3,500 పే చేయండి, ఒకవేళ సెకండ్ రౌండ్ లో రిజెక్ట్ అయిపోతే మీకు అప్పుడు ఇస్తాము, లేకపోతే మీకు కంటిన్యూ అయిపోయి ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోతే మీకు జాబ్ అనేది మీకు వస్తుంది కన్ఫర్మ్ గా అని చెప్పేసి అన్నారు. మేమేమో ఇంకా అంటే 3,500 అంటే ఇప్పుడు ఒకవేళ రిజెక్ట్ అయిపోతే మాకే వస్తుంది, లేకపోతే జాబ్ వచ్చిందనే ఇంటెన్షన్ తో మేము కట్టేసాము. అప్పుడు అయిపోయింది. మా ఫ్రెండ్ నేను ఇక బయటకు వచ్చేసి సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జరుగుతుంది. అంటే మనం మాట్లాడడానికి వెళ్తుంటే వాళ్ళేం మాట్లాడనివ్వలేదు. అప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడనివ్వలేదు. అయితే మాకు సెకండ్ రౌండ్ తను ఫస్ట్ అయిపోయింది. తర్వాత నాకు కండక్ట్ చేశారు. చేస్తే అది మనకి వాళ్ళు ప్యాకేజ్ అని చెప్పారని 3.5 అట్లా చెప్పారు. మనకి అక్కడ ఇంటర్వ్యూస్ మాకు ఎట్లా జరుగుతాయి మాకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు బీటెక్ లో కానీ అట్లా జరిగినాయి, మేము అన్ని ఫేస్ చేసాం కదా. సో మేము అట్లా చూస్తే అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసింది ఒక 4 క్వశ్చన్స్ అట్లా అడిగారు. అవి మేము కరెక్ట్ చెప్పిన రాంగ్ చెప్పినా అసలు అట్లా ఏం పట్టించుకోకుండా అది సెలెక్ట్ అయిపోయామని చెప్పేసి దాన్ని వాళ్ళు తీసుకొని మాకు రిసిప్ట్ ఇచ్చారు.
కానీ అది ఇంటర్వ్యూ అసలు అది ప్రాసెస్ అది కరెక్ట్ కాదు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. వీళ్ళు మనీ ఇట్లా తీసుకుంటున్నారు. ఇది ఇంటర్వ్యూ ఇట్లా ఇదంతా మాకు మంచిగా అనిపించక మేము కిందకొచ్చేసాము. వచ్చాక మా ఫ్రెండ్‌నేమో మాకు ఇగ మంచిగా అనిపించక మళ్ళీ పైకొచ్చేసి ఎళ్లి మనం మనీ తెచ్చుకుందాం పదా అని చెప్పేసి వచ్చాం. వచ్చి అడిగితే వాళ్ళు మా మనీ మాకు ఇచ్చేసారు. మేము కంటిన్యూ అవుదాం లేదు మాకు అని చెప్పాం. వాళ్ళేమో లేదమ్మా ఈ కంపెనీకెళ్ళిపోయాయి అని చెప్పేసి అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్‌లోనే. ఇగ అన్నాక లేదు మాకు ఆ కంపెనీ ఏందనంటే కంపెనీ నేమ్ అప్పుడు చెప్పలేకపోతున్నారు సార్ వాళ్ళప్పుడు. ఇంక మేము మాకు అంతా మాకనిపించక మేము మా బ్రదర్‌కి కాల్ చేసి ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో మళ్ళీ వచ్చాం ఇక్కడికి. వచ్చాక మా బ్రదర్ వచ్చి అడిగినా గాని వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పుడు రావు. ఇప్పుడు రీఫండ్ అవ్వవు. ఒక 15-45 డేస్ పట్టిద్ది రీఫండ్‌కి. లేకపోతే ఇక ట్రైనింగ్ ఉంటదని చెప్పారు సార్. ఒక 10 డేస్ అట్లా చెప్పారు. మీరెప్పుడు కట్టినారు? మార్చ్ 20 వచ్చాం సార్ మేము ఇంటర్వ్యూకి. సో, అప్పుడు ఈ సెకండ్ రౌండ్ అయిపోయాక వాళ్ళు 10 డేస్‌లో ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతామన్నారు. ఒకవేళ అందులో కూడా రిజెక్ట్ అయిపోతే మీ మనీ అప్పుడు కూడా రిఫండ్ అయితాయి అన్నారు. ఓకే. ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి? మీకు తెలిసిందా ఈ కంపెనీ ఇక్కడి నుంచి లేచిపోయిందని చెప్పి? లేదు సార్ తెలియలేదు. అంటే వాళ్ళు మేము సెకండ్ టైమ్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఒక 5-10 డేస్‌లో మీకు రీఫండ్ అయితాయి అని చెప్పేసి అన్నారు. మేము రీఫండ్ అవ్వకపోతే మేము ఏం చేయాలన్నాం. అయితే మీరు మాకు కాల్ చేయండి అని చెప్తున్నారు గానీ వాళ్ళు ఇంకా అంతకుమించి తప్పించుకోవడానికే చూస్తున్నారు సార్. ఏదైనా ఇంకా అప్పుడు రండి, ఇప్పుడు రండి అని చెప్తున్నారు గానీ వాళ్ళు కన్ఫర్మ్‌గా ఇస్తామని ఏం చెప్పట్లా. సరే మీకు తెలీదా ఏ కన్సల్టెన్సీ ఉన్నా వాళ్ళు డబ్బులు తీసుకోరు అని చెప్పే ఈ లాజిక్ మీకు తెలీదా? మీరెక్కడ మిస్ అయ్యారు ఈ లాజిక్? అంటే సార్ వాళ్ళు రిజెక్ట్ అయిపోతే వాళ్ళు ఇస్తామంటున్నారు. లేకపోతే జాబ్ వస్తదనే ఇంటెన్షన్‌తో అట్లా మేము ఇగ కట్టేసాం సార్ అప్పుడు. ఓకే. మీరెక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఇక్కడ హైదరాబాద్ సార్. ఓకే. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. యాక్చువల్‌గా మీరు చెప్పండి. మీరెప్పుడు అమౌంట్ పే చేసినారు? ఏమైంది? మీకు జరిగిన అన్యాయం ఏంటి? నేను మార్చ్ 20కి అమౌంట్ పే చేశాను సార్. సేమ్ సిట్యుయేషన్ మా ఫ్రెండ్ నేను వచ్చాము ఇక్కడికి. ఇద్దరం కట్టాం 7,000 ఇద్దరివి. మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ అయితే మళ్ళీ ఆ అమౌంట్ వెంటనే రీఫండ్ చేస్తామని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా రీఫండ్ చేయలేదు. అడిగితే మీరు ఇంకా సెలెక్ట్ అయిపోయారు. ఆ మనీ మీకు కంపెనీకి వెళ్ళిపోయాయి అని చెప్పారు. ఆ కంపెనీ నేమ్ అడిగితే ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు వాళ్ళు. ఒక టైం తీసుకొని ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత వచ్చి మాతో చెప్పారు. ఆ కంపెనీ ఇప్పుడు మీకేం తెలుస్తుంది? ఇక్కడికొచ్చారు గదా! మోసపోయామని తెలుస్తుంది. మోసమా? యెస్ సార్. సో నెక్స్ట్ టైమ్ ఇంకొక ఏదన్నా ఐ మీన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేసి మీకు జాబ్ ఉంది. మీరు ఒక 10,000 కట్టాలి అంటే కట్టే పొజిషన్‌లో ఉన్నారా మీరు? ఎవరైనా ఒక్కసారే మోసపోతారు సార్. నెక్స్ట్ టైం మోసపోరు గదా! ఇట్లాంటి వాళ్ళు పదే మోసం చేయడానికి రెడీ అవుతారు, తయారవుతారు. మరి మీరు మోసపోవడానికి రెడీగా ఉన్నారా? లేదు సార్. సో ఇప్పుడు మీకు లాస్ట్ ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? మా మనీ మాకు రిఫండ్ గావాలి. ఇంకా మాలాగా ఎవరు మోసపోకూడదనుకుంటున్నాను. చాలా మంది మోసపోయారు ఇక్కడ. నిన్న కూడా 17, 18 మంది వచ్చారు. సో వాళ్ళు మోసపోయారు. ఇంకా ఎంతమంది వస్తారో తెలీదు ఇంకా. ఈ ఐ మీన్ ఈ బయటికి ఎళ్ళగానే. అంటే మీరు పోలీస్ కంప్లెయింట్ చేద్దాం అనుకుంటున్నారా? యెస్ సార్. సైబర్ టవర్స్‌లో ఉంటది గదా! లేదమ్మా. ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వెనకనే ఉంది. అక్కడికెళ్ళి మనం కంప్లెయింట్ ఇవ్వాల్సొస్తుంది. సో మీకు ఆ ధైర్యం ఉందా ఎళ్లి పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వడానికి? ఇస్తాం సార్. సో ఓకే. మీరెక్కడి నుంచి వచ్చారన్నా? నేను కామారెడ్డి. ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో ఉన్నాను. నేను ఓకే. మీరెంత పే చేసినారు ఇక్కడ? నేను 3,500 పే చేసినాను. ఓకే. మీరెట్లా మోసపోయినరు? నేను మీకు మోసపోయినాము అని చెప్పి ఎప్పుడు తెలిసింది? అంటే నేను మండే రోజు పోయిన మండే ఆ రోజు నేను అయితే నాకు ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే నెక్స్ట్ మీకు రిఫండ్ మీరు సెకండ్ రౌండ్‌లో మీకు వచ్చి డైరెక్ట్ నాకు కలవండి. నేను మనీ కొట్టేస్తామని అన్నారు. అయితే సరే దానికి వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా కొంచెము ఇదైతాం కదా! ఎట్లనుండని మళ్ళా రిటర్న్ మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ మోసం చేసే వాళ్ళు ఎన్నన్నా తిప్పి మాటలు మాట్లాడతారు. అంటే మనకు కొంచెం ఆశ ఉంటది కదా! కొద్దిగన్నా ఒక మనిషికి చాలా అదే. ఆ ఆశతోనే మీరు మోసపోయారు. అదే కదా! ఆశతోనే మోసపోయినారు కదా! పిల్లలందరూ అలాంటి ఫ్రాడ్ చేయడం ఎందుకు? మళ్ళా పిల్లలేమో బాగా ఇదైతారు కదా! మళ్ళా ఇలాంటి యాప్స్ ఉండడం వల్ల పిల్లలకి బాగా ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే మనకు చిన్నదానికైనా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వస్తుంది సార్. దానికి మించి మనము ఏదన్నా చిన్నది తీసుకున్నా కూడా పిల్లలు బాగా అడిక్ట్ అయితారు. మళ్ళా దానికి అలాంటి యాప్స్ ఉండొద్దు సార్ మనకు ఫస్ట్. పిల్లలకి కొంచెం సెక్యూరిటీగా గవర్నమెంట్ నుంచి ఒక సెక్యూరిటీగా ఒక యాప్ మీకు తెలీదా మీరింత చదువుకున్నారు? అది కాదు ఆహా! సార్. మీరింత చదువుకున్నారు. ఇట్లాంటి కన్సల్టెన్సీ పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి. ఇట్లాంటి కన్సల్టెన్సీలో మనం పోయి డబ్బు పే చేయొద్దు. కన్సల్టెన్సీ వాళ్ళు కొన్ని మంచి కన్సల్టెన్సీ ఉంది. వాళ్ళు క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకోరు. క్యాండిడేట్ సెలెక్ట్ అయితే గనక కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అదొక వాళ్ళకి ఎంఓయూ ఉంటుంది. ఈ విషయం ఈ చిన్న లాజిక్ అనేది మీకు తెలియలేదా? మీరు ఇంత చదువుకున్నారు?
తెలుస్తది సార్. కానీ చిన్న ఉంటది గదా! కొంచెం డెస్పరేట్నెస్ అన్నమాట. జాబ్ రావాలి, జాబ్ కావాలన్న డెస్పరేట్నెస్ లో మోసపోయినానంటారా? సో ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఫస్ట్ మనీ రాకపోయినా ఏం గాదు సార్. నా ఇంటెన్షన్ ఏందంటే మనీ రాకపోయినా ఏం గాదు. కానీ ఫ్యూచర్‌ల ఇంకా ఇలాంటి మోసపోవాళ్ళు పిల్లలకి ఏ స్టూడెంట్స్‌కి గూడా జరగొద్దు సార్. మేము మోసపోయినట్టు ఎవరికీ గూడా జరగొద్దు. ఇప్పుడు ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ధైర్యం ఉంది కదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి. సో మీలాగా మోసపోయిన వాళ్ళు మీరందరూ కలిసి ఇప్పటి యువతకు మీరు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి దాంట్లో మీరు మోసపోకండి అని, అంతేనా? అంతేనా? అవును సార్. ఓకే, థ్యాంక్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది విజయవాడ అండి. ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటున్నాను. మీరెంత పే చేసినారు? మీరు ఎట్లా మోసపోయినారు? నేను నవంబర్‌లో కట్టాను. నవంబర్ ఎండింగ్, నవంబర్ 27th. అప్పుడు ఏమైంది, నేను డౌట్ వచ్చింది. 3 అవర్స్ వెయిట్ చేశాను. మనీ కడదామని వెయిట్ చేశాను 3 అవర్స్ వరకు. సో మోసపోయే దాంట్లో మీరు సీనియర్ ఇప్పుడు. అదండి. 3 మంత్స్ 3 అవర్స్ వెయిట్ చేశాను. అంటే మిగతా వాళ్ళు కట్టారు. నేను వెయిట్ చేశాను. వాళ్ళకి ఇంటర్వ్యూ ఎంతసేపు జరుగుతుంది, జెన్యూనా ఫేకా అని స్లోగా అడిగాను వాళ్ళని. కాబట్టి వాళ్ళు పక్కన పర్సన్‌తో మాట్లాడనీయలేదు. లేదు మాకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది, మాకు ఎంక్వైరీ వస్తది, మీరు మాట్లాడొద్దు అని. నేను అక్కడికి డీటెయిల్స్ తీసుకుంటేనే వాళ్ళు అరుస్తున్నారు. సరే అని నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసి 3500 కట్టాను. కట్టిన తర్వాత నాకు దాదాపు 15-20 మినిట్స్ ఫోన్‌లో ఇంటర్వ్యూ చేశారు. హార్డ్ క్వెషన్స్ అడిగారు. నేను అక్కడ కొద్దిగా బెటర్ ఏమనుకున్నా. బట్ నేను మాకేమని చెప్పారంటే 7 డేస్ ఆఫ్‌లైన్ సెషన్ ట్రైనింగ్ జరిగిద్ది అని చెప్పారు. సరే అని వెయిట్ చేశాను. 15 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళే. ఫోన్ చేసి మీకు ఆన్‌లైన్ సెషన్ జరిగిద్ది, సమ్ ఇష్యూస్ వల్ల ఆఫ్‌లైన్ క్యాన్సిల్ చేశారు. అది కూడా ఆన్‌లైన్ కూడా ఓన్లీ వీకెండ్స్ అని 7 డేస్ ట్రయల్ అన్నారు. అది కూడా వీకెండ్స్, సాటర్‌డే, సండే. అలా 1 మంత్ వెళ్ళింది. తర్వాత వచ్చి వీళ్ళైతే కన్సల్ట్ అయితే మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ట్రైనింగ్ సర్టిఫికేట్ విత్ కంపెనీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు అన్నారు. అలా వెయిట్ చేశాను. ఇంతలో వేరే స్టాఫ్ వచ్చారు. అడిగాను, ఏంటి మీరు స్టాఫ్ చేంజ్ అయ్యారు, మీరేం మీరేం మాకు ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ చేయట్లేదు, ఏమనంటే 2 డేస్ 3 డేస్ టెక్నికల్ ఇష్యూ, అంత ఇన్నోవేషన్ అది ఇది చెప్పారు, అంతమంది వస్తున్నారు ఇంటర్వ్యూకి, అసలు జాబ్స్ ఉన్నాయా లేవా అని అడిగాను. ఉన్నాయి సార్, మీకు టెక్నికల్ ఇష్యూ వచ్చింది బ్యాచ్ వరకు, ఎంతమంది బ్యాచ్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే అది చెప్పట్లేదు. సరే ఇప్పుడు నేను 3 డేస్ ముందు ఫోన్ చేశాను. సరే జాబ్ ఉందా లేదా, జాబ్ అవసరం లేదు, మీరు ఫ్రాడ్ అయితే నేను కంప్లైంట్ ఇస్తాను కంపల్సరీ, ఇది 100% టీవీ9 పక్కనే ఉంది, టీవీ9కి వెళ్ళి ఎవరికైనా పోలీస్ కంప్లైంట్ ఎవరికైనా రెడీ, నేను ఎవరికైనా చెప్పడానికి రెడీ అని చెప్పి, లేదు సార్ జెన్యూన్ సార్, మీకు మండే కంపల్సరీ వస్తాను. నేను ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చేసరికి బోర్డు లేదు. ఓకే, అంటే నేను మోసపోయాను అని చెప్పేసి మీకు ఎట్లా తెలిసింది మీకు బేసిక్? అంటే వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. మొన్న ఫోన్ చేశారు, నిన్న ఫోన్ చేశారు. నేను ఈవినింగ్ వస్తా అంటే ఇంక అప్పటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే మనీ ఇంపార్టెంట్ కాదు. ఫ్యూచర్‌లో ఎవరు ఇలా మోసపోకూడదు, ఏ స్టూడెంట్ అయినా. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో జాబ్ అంటే చాలా టఫ్ ఛాలెంజ్. అలాంటిది బేసిక్‌గా మనకి ఇంటర్వ్యూ అవన్నీ జరుగుతున్నారు. వీళ్ళు మనీ జస్ట్ తీసుకుంటున్నారు. అది కూడా మాకు ఫస్ట్ సాలరీలోనో ఎప్పుడో పడిద్ది అని చెప్తున్నారు. మనీ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్ అని మేము వస్తున్నాం. బట్ వాళ్ళు అది వాళ్ళ బిజినెస్‌గా మార్చుకున్నారు. అలాంటోళ్ళు సాగకుండా క్లోజ్ చేయాలని సో ఇంటెన్షన్. మీ దగ్గర ఉన్న డెస్పరేట్‌నెస్‌ని వాళ్ళు ఎన్‌కాష్ చేసుకుంటున్నారు. యెస్. అంటే నా ఒక్కడి కాదు, ప్రతి స్టూడెంట్, ఈవెన్ హై పర్సెంటేజ్ స్టూడెంట్ అయినా, లో పర్సెంటేజ్ స్టూడెంట్ అయినా ప్రతి ఒక్కరికి జాబ్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు జాబ్ లేనిది సర్వే అవ్వలేం. అందుకని అది వాళ్ళ ఎన్‌కాష్ చేసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. అందుకు కంప్లైంట్ చేయడానికి నేను రెడీ, పోలీస్ కంప్లైంట్. ఓకే, వాళ్ళేరి చెప్పండి మేడం, మీ పేరు? లహరిక నా పేరు. మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు దీన్ని? యాక్చువల్లీ నేను నౌకరీ యాప్‌లోని నా రెజ్యూమే అప్‌లోడ్ చేయడం జరిగింది. అందులోని నా ప్రొఫైల్ డీటెయిల్స్ తీసుకొని, నా కాంటాక్ట్ నంబర్ తీసుకొని, నాకు వాట్సాప్‌లో వాళ్ళు చాలా ప్రొఫెషనల్‌గా మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్‌లో ఏముంది, హెచ్ఆర్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ఓపెనింగ్ పొజిషన్స్ అన్ని డీటెయిల్స్ మెన్షన్ ఉండే. చాలా ప్రొఫెషనల్ అనిపించింది నాకు. నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను టు బీ ష్యూర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళేమన్నారు, యెస్ వి ఆర్ హైరింగ్ ఫర్ ది డేటా అనలిస్ట్ పొజిషన్ ఫర్ విచ్ ఐ వాంటెడ్ టు అప్లై ఫర్. అప్పుడు వాళ్ళు నాకు, సరే మీరు రేపు మార్నింగ్ 9:15 కల్లా ఇక్కడ ఉండాలి అని, ఫ్రైడే మార్నింగ్, ద డేట్ వాజ్ 3rd or 4th, 3rd ఏప్రిల్ రోజు నాకు మార్నింగ్ 9:15కి మీరు ఉండాలి అని చెప్పారు. ఓకే అని నేను వచ్చాను. మా హస్బెండ్‌తో పాటు వచ్చాను. బట్ హస్బెండ్ వాజ్ నాట్ అలౌడ్ అప్‌స్టైర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే పైకి రావాలి అని చెప్పారు. సరే అని నేను వచ్చాను. ఫస్ట్ నా రెజ్యూమే తీసుకొని, నా డీటెయిల్స్ అన్నీ అడిగి, నేను ఎక్కడ ఉంటున్నాను, ఏంటి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా అడిగారు. అంతా అడిగాక నాకు 1 by 1 పిలుస్తాము అనేసి ఒక రూమ్‌కి పంపించడం జరిగింది.
అక్కడి నుంచి ఒక్కొక్క క్యాండిడేట్‌కి పిలిచి చాలా సీరియస్‌గా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూ మొత్తం క్వెషనింగ్ అంతా అయిపోయినాక టెక్నికల్, హెచ్ఆర్ అన్ని ఇంటర్వ్యూ ప్రాసెస్ ప్రాపర్‌గా ఎలా జరుగుతదో అలాగే తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు ఇలా చెప్పడం అయింది. చాలామంది క్యాండిడేట్స్ మేము యాక్సెప్ట్ చేశాక, అప్రూవ్ చేశాక మా ఈ కంపెనీ త్రూగా జాబ్‌కి వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వదిలేస్తున్నారు. దానివల్ల కంపెనీస్‌కి చాలా లాస్ అవుతుంది. అందుకే మేము ఒక చాలా మినిమమ్ అమౌంట్ ప్రీ ప్రాసెసింగ్ ఫీ లాగా తీసుకుంటాము. ఆ ఫీ మీకు ఎయిదర్ మీరు ఒకవేళ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 రౌండ్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మీకు అఫీషియల్‌గా హైటెక్ సిటీ నుంచి ఒకళ్ళు కాల్ చేస్తారు. హెచ్ఆర్. ఆ హెచ్ఆర్ ఏమో మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది మీరు ఒకవేళ క్వాలిఫై అయితే డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఉంటది. అది కూడా క్వాలిఫై ఈ రోజే మీది అయిపోతుంది. ఒకవేళ అదంతా అయిపోతే మీరు ఇంటికి వెళ్ళి మీరు మండే వరకు వెయిట్ చేయండి. మండే రోజు మీకు మెయిల్ ఒస్తది మా తరఫు నుంచి జాయినింగ్ లెటర్ అదంతా ఒస్తది. వెడ్నెస్‌డే రోజు ఇండక్షన్. నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే రోజు అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒకటుంటది. దాని తర్వాత మీరు మండే నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ మండే అనేసి అన్నారు. ఓకే. ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే మేము మీకు ఇక్కడికిక్కడే డబ్బులు వాపస్ ఇచ్చేస్తాము. ఇది రిఫండబుల్. ఒకవేళ మీరు ఈ ప్రొసీజర్ అంతా కన్ఫర్మ్‌గా అంతా కరెక్ట్‌గా ప్రొసీడ్ అయిపోతే మీకు మేము ఫస్ట్ మంత్ సాలరీలో ఈ మనీ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీ మనీ ఎక్కడ పోవట్లేదు. హ్మ్. ఐదర్ రిఫండ్ అవుతది లేకపోతే ఫస్ట్ మంత్ సాలరీతో పాటు వచ్చేస్తది. ఇది జస్ట్ ఒక ప్రొటెక్షన్ అమౌంట్ లాగా ఉంటుంది. ఒక సేఫ్ సెక్యూరిటీ డిపాజిట్ అనుకోండి అనేసి అన్నప్పుడు నేను సరే ఇప్పుడే రిఫండ్ అయిపోతది అంటున్నారు కదా! అనేసి నేను ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నాకు ఇప్పుడు మీరు పే చేస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తారు అన్నట్టు మాట్లాడారు. నేనేమో అంత జెన్యూన్‌గానే ఉంది అనిపించింది నాకు. అక్కడెక్కడ నాకు ఫ్రాడ్ అనిపియలేదు. నేను పే చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక నంబర్ నుంచి కాల్ రావడం జరిగింది. అక్కడ మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరంతా కరెక్ట్ ఉంది. మీరు మండే వెయిట్ చేయండి అనేసి డాక్యుమెంటేషన్ ఈ డాక్యుమెంట్స్ మీరు ఒక పీడీఎఫ్‌లో సెండ్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. హ్మ్. దట్స్ ఆల్ హ్యాపెండ్. అండ్ మండే రోజు నాకేమీ మెయిల్ రాకపోయినప్పుడు నేను కాంటాక్ట్ అవుతే కొన్ని నంబర్ స్విచ్ ఆఫ్, కొన్ని నంబర్ ఆన్సర్ చేయట్లేదు. ఈరోజు ట్యూస్‌డే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో, మీరు ఫైనల్‌గా ఇప్పుడు కొంతమంది ఇట్లా చదువుకొని జాబ్స్ లేక ఏ జాబ్ అయినా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి కొన్ని కొన్ని వాటికి బలైపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్పదలుచుకున్నానంటే నాకొక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉన్నిందిది. ఎప్పటికీ ఒక కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది అంటే ఎప్పటికి డబ్బులైతే అడగదు. ఇంకా డబ్బులు కోరండి ఇస్తుంది గానీ, తీసుకోవడం అయితే ఎప్పటికి ఉండదు. ఆహ్, ఇలాంటి చిన్న చిన్న స్కామ్స్, పెద్ద పెద్ద స్కామ్స్ ఎన్నో జరుగుతున్నాయి. అందులోని మనం ట్రాప్‌లో ఫాల్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ పడితే అక్కడ మన డీటెయిల్స్ షేర్ చేయకుండా ఉంటే బెటర్. సో మన ముందు ఇంకో బాధితుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం పేరు భయ్యా మీది? చంద్రప్రకాష్. సో చంద్రప్రకాష్ బ్రదర్, మీరు ఎంత పే చేసినారు? మీకు ఇన్నోవేట్ సోర్స్ కి ఉన్న సంబంధం ఏంటి? మేము 3,500 కట్టేసామండి. 3,500. అసలు ఏందంటే వాళ్ళు కాల్ చేశారండి. ఇంటర్వ్యూ ఉంది ఇలా 3-4 ఇస్తారని. సరే ఇంటర్వ్యూ అని మాకు కూడా జాబ్స్ కావాలని మేము వచ్చేసినాం. ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక ట్రైనింగ్ కోసం ఇట్లా 3,500 కట్టాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత 3,500 కట్టేసినాం. జాబ్ వస్తదేమో అనుకుని. కానీ ఎప్పుడు కట్టినారు మీరు? ఐ థింక్ 20 డేస్ అయితుందండి. ఓకే. అంటే మీకు ఒక చిన్న లాజిక్ తెలియదా? యాక్చువల్ గా ఈ కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు తీసుకోరు. కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ అనగానే మేమనుకున్నాం ట్రైనింగ్ ఇస్తారేమో. వాళ్ళేమన్నారంటే డైరెక్ట్ జాబ్‌లోకి, ప్రాజెక్ట్‌లోకి ఇస్తారు. మీకు ట్రైనింగ్ అనేది బయట ఇస్తాం కాబట్టి జాబ్‌లో మేము ఫ్రెషర్‌ని తీసుకుంటలేం. డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఫ్రెషర్‌ని తీసుకొని మేము ట్రైనింగ్ ఇచ్చేసి డైరెక్ట్ ప్రాజెక్ట్‌లోకి ఇన్వాల్వ్ చేస్తాం అనుకుంట అన్నారు. దానివల్ల మేము కట్టేసినామండి. కొంచెం ఐడియా ఉంది కాబట్టి మాకు ఐటీ ఫీల్డ్ మీద కొంచెం తెలుసు కాబట్టి డైరెక్ట్ జాయిన్ చేస్తా అనంగానే ప్రాజెక్ట్‌లోకి చేస్తారు కావచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఈ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? మేము వాళ్ళ నంబర్‌లున్నాయి. వాళ్ళ నంబర్ కాంటాక్ట్ చేయడం తప్ప ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వరకు. అంటే వీళ్ళు ఇప్పుడు కూడా మీ నంబర్ లిఫ్ట్ చేస్తారన్న నమ్మకం, గ్యారెంటీ ఉందా మీకు? లేదు. లేదు. మరి నంబర్ ఇప్పుడు న్యాయం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్‌లో పోయి కేస్ చేయడం అంతే. దాని తప్ప ఇంకేం లేదు. ఇంకేం లేదు. సో ఇప్పుడు జనరేషన్ కి ఇట్లాంటి కన్సల్టెన్సీని నమ్మాలా వద్దా అని మీరు యూత్ కి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఇట్లా కన్సల్టెన్సీ ఉంటే ఇంటర్వ్యూ కోసం వెళ్తే మనీ అడిగితే మనీ కట్టకండి అంతే. దట్స్ ఇట్. అంతేనా? That. చూసారు కదండి, ఇన్నోవేట్ సోర్స్ బాధితులు
వీళ్ళు వచ్చిన బాధితులు నాకు తెలిసి 0.1% ఉంటారు. ఇంకా చాలా మంది 8-9 నెలలుగా మంత్లీ ఒక 1000 మంది స్టూడెంట్స్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాట్ ఈవెన్ ఎ సింగిల్ జాబ్, ఎందుకంటే వీళ్ళ దగ్గర జాబ్సే లేవు అసలు, వీళ్ళు మోసం చేయడానికే పెట్టారు. కాకపోతే ఇట్లాంటి అమాయకులు జాబ్స్ రాలేదని అందరు గ్రాడ్యుయేషన్స్ లేకపోతే బీటెక్స్ చేసేసి బయటికి వచ్చి జాబ్స్ లేక ఇట్లాంటి మోసగాళ్ళని నమ్ముతున్నారు. నమ్ముకొని వాళ్ళు ఇక్కడికి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కాకుండా ఎక్కడి నుంచో ఊళ్ళో నుంచి వచ్చి ఇంట్లో మా పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోను లేదా ఏదో పార్ట్ టైం జాబ్స్ చేసుకోను ఇవన్నీ చేసేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. కాకపోతే డబ్బులు తీసుకున్న వీళ్ళు తిప్పడం స్టార్ట్ చేశారు, మోసం చేశారు. ఇక ఎంతమంది బాధితులు బయటికి వస్తారో తెలియదు. డెఫినెట్ గా వీళ్ళందరూ ముక్త కంఠంతో ఏమంటున్నారంటే మేము డెఫినెట్ గా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అండ్ ఇట్లాంటి మోసాలకు ఎవరు బలి కావద్దు అని చెప్పేసి యంగ్స్టర్స్ కి చెప్తున్నారు వీళ్ళు ముక్త కంఠంతో. అండ్ డెఫినెట్ గా కైజర్ న్యూస్ వీళ్ళకి అండగా నిలబడుతుంది. పోలీస్ స్టేషన్ కి కైజర్ న్యూస్ కూడా వెళ్తుంది, వెళ్ళేసేసి అక్కడ పోలీస్ వాళ్ళని డిమాండ్ కూడా చేస్తుంది ఇట్లాంటి మోసగాళ్లను పట్టుకొని కటకటాల వెనుకకు పంపి కఠినంగా శిక్షించాలని చెప్పేసి. ఓ టు స్టూడియోస్.